నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అంటే మనం గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అన్నీ కూడా ఆ, శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఎందుకంటే సొంత పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచే ధిక్కార స్వరాలు ఎక్కువగా వినపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారో అదే పార్టీని విభేదిస్తూ అందులో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని తోలనాడడం అనేది ఆ పార్టీ సహించలేక అతనికి సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తానికి అదే ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ఎలిగేషన్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా స్తబ్దుగా ఉంది. బీజేపీ పార్టీ అయితే ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుని చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో మరి నిజంగానే మరి బీజేపీ గ్రాఫ్ తెలంగాణ రాష్ట్రంలో పెరుగుద్దా అనే దాని మీద అనేక రకాలైనటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీ నాయకులు అయితే ఈసారి పక్క తెలంగాణలో మాదే ప్రభుత్వం అన్న ధీమాతో కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తుంటే మరి తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా సీఎం మారిపోయి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వినపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మార్పు అంటే దీపాదాస్ మున్షిని మార్చి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని నియమించడం జరిగిందో, సో ఆమె వచ్చిన తర్వాత ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏమైనా పెరుమార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి అటన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే దిలీప్ కుమార్ గారు, మనం ప్రతి అంశం మీద మాట్లాడుతున్నాం, బాగా వైరల్ కూడా అవుతామని. ముఖ్యంగా చూస్తుంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక్కసారి అంటే మల్లన్న మీ పార్టీలో గెలిచాడు, మీ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్సీగా ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం వచ్చింది. కానీ ఆయన ఆశకి అత్యాశకి మధ్య ఊగిసలాడుతూ ఆయన అంటే దాదాపుగా మంత్రి పదవి ఆశించాడని రకరకాల వార్తా కథనాలు రావడం, దాన్ని అంటే రేవంత్ రెడ్డి గారు విభేదించడం వల్లనో లేకపోతే ఇంకో రకంగా అనేక రకాల పరిణామాలు జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి సోకాజ్ నోటీస్ ఇచ్చినా రెస్పాండ్ కాకపోవడం, కట్ చేస్తే సస్పెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మరి బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న రేపొద్దున రాజకీయ పరంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా పెరుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? ఈజీ కాదు, అంత ఈజీ కాదు. కాన్సెప్ట్ అనేది డెఫినెట్లీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ మధ్య కాలంలో అది బాగా పైకి లేచింది బీసీ కాన్సెప్ట్. నో డౌట్, అందులో అనుమానం లేదు. బీసీ కాన్సెప్ట్ బాగా ప్రబలంగా ఉంది, అనుమానం లేదు. మంచి కాన్సెప్టే, మనకు కాదని కూడా అనలేదు. ఇటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ 70 and odd years ఇండిపెండెన్స్ తర్వాత కూడా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో లేదు. ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీలు ఏంటంటే అంబేద్కర్ పుణ్యమా అని, అంబేద్కర్ గారి పుణ్యమా అని రిజర్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ మాత్రం అన్నా ఇక్కడ వాళ్ళు గెలిచి నిలబడ్డారు. అక్కడ కొందరు బాగానే అవకాశాలు వాడుకొని మంచి నాయకులు ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఆ రిజర్వేషన్ లేకపోతే వాళ్ళకి అవకాశం కూడా వచ్చేది కాదు. బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి అవకాశం వాళ్ళకి లేదు. బట్ ఎన్టీఆర్ ఒక ఎఫర్ట్ చేశాడు. ఎన్టీఆర్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన చౌదరి అయినా కూడా బీసీలకు చాలా మంది ప్రమోట్ చేశాడు. నిజంగా చెప్పాలంటే బీసీ నాయకత్వం పైకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు ఆ నాయకులు కొంతమంది. అంటే అది ఆయన స్ఫూర్తి మిగిలిన వాళ్ళకి. ఇప్పుడు కూడా సీఎం ఒక ఎఫర్ట్ చేశాడు పాపం. ఇది మంచి హీరోయిక్ ఎఫర్ట్. అది రేవంత్ రెడ్డి గారు కులగడన మామూలు విషయం కాదు. దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ కులగడన చేసే ఒక సాహసం చేసిన తర్వాత క్రిటిసిజం, అపోజిషన్కు ఆయన కౌంటర్గా ఏం చెప్పాడంటే, మేము కాదు, పార్లమెంటే దీన్ని ఆమోదించాలి, మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, పంపిస్తాం 42%. కానీ నేను మా అధ్యక్షుడితో మాట్లాడా, ఆయన కాన్సెంట్ తీసుకొని చెప్తున్నా, రేపు మేము లోకల్ బాడీ ఎన్నికల్లో 42% ఇస్తామని ప్రకటించాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించాడు. ఇక్కడ అది అఫీషియల్గా పార్లమెంట్ ఆమోదం చెప్పకపోయినా సరే అది కూడా ఒక సాహసమే, మామూలు విషయం కాదు. సో అది మనం అప్రిషియేట్ చేయాలి అనేది. సో ఇది ఏమవుతుందంటే, మీకు తీన్మార్ మల్లన్న ఆశించేదేమో పాపం మరి నాకు తెలియదు ఆయన ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో తెలియదు. ఒక అగ్రెసివ్ లీడర్, అందులో అనుమానం లేదు. ఇదే తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు, మన ఎవరికి జ్ఞాపకం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే 100లోనే ఓట్లు వచ్చినాయి, 1000లో కూడా రాలేదు. 100లో 1000లో వచ్చి ఓడిపోయాడు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు తీన్మార్ మల్లన్న. కానీ తర్వాత ఆయన తనది క్యూ ఛానల్ పెట్టుకోవడం,
వివిధ అంశాల మీద ఆఫీసర్లను నిలదీసే పద్ధతి, అది ఎవరనండి మీరు సెటిల్మెంట్ అంటారు, మరొకటి అంటారు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో అతను పాపులర్ అయ్యాడు బాగా. అవును. ఆ పాపులారిటీ కంటిన్యూయేషన్లో అతనికి సీఎం ప్రామిస్ చేశాడు. ఆ సీట్ నేను అడిగా, ఎందుకంటే 2 times నేను ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేశాను. మీరు అడిగారా సీట్? నేను సీఎంని అడిగా, ఎందుకంటే నేను 2 సార్లు కాంటాక్ట్ చేసి గెలిచా. నేను మళ్ళీ పోటీ చేయలేదు కాబట్టి ఆ గెలుపు ఉంది, రికార్డు ఉంది కాబట్టి నాకు ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, నేను తీర్మానం ప్రామిస్ చేశాను అన్నాడు. నాకు ఇవ్వలే ఆయన. తీర్మానం నిలబడ్డాడు నీ దగ్గర. నేను అడిగితే తీర్మానం అన్నాడు కరెక్టే అన్న, నాకు ప్రామిస్ చేశాడు అన్నాడు. సరే కానీ అని నేను ఆ తర్వాత మనం చూసాను, నేను కూడా ఆయన దాంట్లో ఎలక్షన్స్లో తిరిగా, చాలా సీరియస్గా తిరిగా, 1 week తిరిగాను, ఇంటికి కూడా పోలే. సో అప్పుడు రెడ్డి ఓటేసాడు, కోమటాయన వేసాడు, బ్రాహ్మణ ఆయన వేసాడు, నేనే తిరిగా. తీర్మానం వల్ల గెలుపులో కాస్త కూస్తో వృతాభక్తిగా మాది కూడా రోల్ ఉంది. తీర్మానం గెలుపు. మరి గెలుపు మొత్తం కూడా నా ఇమేజ్ అంతా కాంగ్రెస్ పార్టీ లేదని మాట్లాడతారు. చాలా అహంకారపూరితమైన మాటలు. ఎట్లా మరి మా ముందు చెప్తే మీ ఇళ్లలో పడుకునేవాళ్ళం, తిరిగేవారు కాదు కదా, మీకెందుకు ఆ శ్వాస? ముందు చెప్తే పోయేవాళ్ళం కాదు కదా. ఆ తిట్లేదో ముందు తిడితే మేము పోయేవాళ్ళం కాదు. ఆ 1 week మీకు తెలుసు అంత సీరియస్గా తిరిగాము. వచ్చి 6 రోజులు జ్వరం మీద పడ్డాను. సో నేనేమంటే చాలా మంది తిరిగారు, నేను కాదు చాలా మంది. ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు, నేను 49 నియోజకవర్గాలు తిరిగితే 42 44 నియోజకవర్గాల్లో నేను నిలబడి ప్రచారం చేస్తే 42 మంది ఎమ్మెల్యే గెలిచారు. అహంకారం కదా చెప్పండి. ఇప్పుడు తెలంగాణ నేనేది ఇచ్చాను నేనంటే మీరు ఒప్పుకుంటారా? దిలీప్ కుమార్ కూడా తెలంగాణ పోరాట యోధుడే అంటారు మీరు తప్ప, వేల మంది ఉన్నారు ఆత్మ బలిదానాలు చేసుకున్నాడు. ఆయన ఆఫీస్ ఎదురుగా ఒక పోస్టర్ చూశాను, ఒంటి చేత్తో కాంగ్రెస్ గెలిపించిన మల్లన్న. అది కరెక్టా? చెప్పండి. అహంకారం అది తప్పు, ఎవరికైనా తప్పే. నేను చెప్పేది ఆయన ఒక్కడు కాదు, డెఫినెట్లీ. రేవంత్ రెడ్డి గారు ఏమైపోతారు? లే పాపం తెలియదు, ఆయన 2 చేతులతో గెలిపించాడు, మరి ఆయన 1 చేతితో గెలిపించాడు. నేను చదువుకుని ఆశ్చర్యపోయాను అసలు, ఇదేంటి మరి గద్దెరెడ్డి, విమలక్కేది, కొండాలక్ష్మి బాపూజీ, అంతకుముందు చనిపోయిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కంట్రిబ్యూషన్ ఉందా లేదా? అన్ని పార్టీలు ఏసీలో ఉన్నాయి, కోదండరాం లేడా, వీళ్ళందరూ కలిసి ముందు తెలంగాణ తెచ్చారు కదా, వాళ్ళందరూ బీఆర్ఎస్ వ్యతిరేకించారు. మేమందరం కలిసి వ్యతిరేకించాం. నేను 1,00,000 కాపీలు వేసా పుస్తకం, అపరిచితుడు. ఆ పుస్తకం చదివిన హరగోపాల్ ప్రొఫెసర్ అన్నాడు నాతో, దిలీప్ ఈ పుస్తకం ముందు నేను చదివి ఉంటే అసలు కేసీఆర్ నమ్మేవాడు కాదు అన్నాడు. నేను తెలంగాణ వచ్చినాక వేసా. అంటే ఎవరెవరిదో కంట్రిబ్యూషన్. అవును, 1,00,000 పుస్తకాల వల్ల 10 ఓట్లు పడవచ్చు, అదే కంట్రిబ్యూషనే. ఇంతమంది చేసిన దాన్ని నేను ఒక్కడనే ఒంటి చేత్తో గెలిపించాలన్నా కూడా తప్పు. నేనేమన్నా ఆ విధమైనటువంటి ధోరణి అతనికి తగదు. సరే వాట్ ఎవర్, అతను డిజర్వింగ్ అనుకుందాం, ఆయనకి సీట్ ఇవ్వడం కూడా తప్పులేదు, ఆయన గెలుచుకొచ్చాడు. ఈ రోజు ఆ వాదాన్ని ఎత్తుకోవడం కూడా తప్పులేదు, కానీ నువ్వు ఎట్లా తప్పంటావు? సీఎం రేవంత్ యూనిక్ డెసిషన్ తీసుకున్నాడు, కంట్రీ మొత్తంలో నిర్ణయం తీసుకున్నాడు, కులగణన చేయించాడు. అరే నువ్వు 1,00,000 మంది పిల్లలు పోయి ఇంటింటికి తిరిగి తీసుకొచ్చినారు, అది నువ్వు తప్పు అనడానికి నువ్వు ఏం చేసావు? శాంపుల్ స్టడీ చేసావా? సరే, ఇప్పుడు తిరుమల మనల్ని కూడా ఒక పాయింట్ అడుగుతున్నాడు సార్, నిజంగానే కులగణనలో తప్పు లేకపోతే ఎందుకు రీసర్వే చేస్తున్నారు? రీసర్వే కాదు, రీసర్వే కాదు, ఏమన్నారంటే రకరకాల అలిగేషన్స్ కానీ లేకపోతే పాయింట్అవుట్ చేయడం కానీ, అసలు మా ఇంటికి ఎవరు రాలేదనటం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వంకు ఒక అవకాశం ఇచ్చింది, 15 రోజులు ఎక్స్టెండ్ చేశారు. దీన్ని వాళ్ళు హానర్ చేసుకుంటారు. ఏమన్నారు, ఎవరన్నా మీ దగ్గర రాకపోతే ఇప్పుడు నమోదు చేసుకోండి, ఈ అధికారి వస్తాడు, రాకపోతే పలానా అధికారి మా నోడల్ అధికారి, మీరు పోయి నమోదు చేసుకోండి. గతంలో తప్పునుందని అనుమానం ఉంటే వెరిఫై చేసుకోండి. నీకు వెరిఫికేషన్కు టైం ఇచ్చి, రాకపోతే మళ్ళీ రావడానికి అవకాశం ఇచ్చి, ఎవడు రాకపోతే నువ్వే పోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత 15 రోజులు నువ్వు ఏం చేస్తావు? ఇక 15 రోజులు కూడా నువ్వు పోకపోతే ఒక ప్రభుత్వం ఒక సర్వే అనేది చేసిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆఖరికి నీకు మ్యాండేటరీ కారు ప్రొవిజన్స్ ఇష్టం ఇవ్వండి, లేకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ మాకు అవసరం కూడా లేదన్నాడు సీఎం. కొన్ని డీటెయిల్స్ ఎక్కువ తక్కువ కాలమ్స్ ఉన్నాయి, మీకు ఎందుకు ఈ డాటా అంతా అంటే, పోనీ ఇవ్వకండి, ఎంత అవసరం ఎంత రాయండి అని కూడా అన్నాడు. నా పాస్బుక్ నెంబరు, నా అకౌంట్ నెంబరు, ఇదంటే అనుమానపడ్డారు, ఇదని ఉన్నవి కూడా ఎత్తేస్తారేమో, ఉన్నవి కూడా పథకాలు ఎత్తేస్తారంటే డౌట్తో కొందరు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. దానికి కూడా ఇవ్వకండి, పోనీ ఏదో అవసరం అంతే కులం వరకు ఇవ్వండి అని కూడా అన్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత నువ్వు రెక్టిఫికేషన్ ట్రై చేయాలి కానీ, కరెక్షన్స్కి ట్రై చేయాలి కానీ, అది మొత్తానికి ఏమవుతుంది తప్పని ఎట్లా అంటావు? నువ్వు శాంపిల్ సర్వే చేసావా? ఓ 4-5 ఊళ్ళలో సర్వే చేసి ఇవో ఇంతమంది దగ్గర పోలేదు, ఇవో ఇంతమంది తప్పుడుగా రికార్డ్ అయిందని అంటే మనం ఒప్పుకోవచ్చు. శాంపిల్ సర్వే చేయకుండా నువ్వు జస్ట్ లైక్ దట్ దాని మీద కూర్చోబోయండి, కాలబెట్టండి అంటే పార్టీ అధికార పార్టీలో ఉన్నావు పోయి, దానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. లక్ష్మణ రేఖ నువ్వు ఎట దాడుతావు? ఇంకా దీంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ, ఎంతమంది ఎవరైనా తిట్టుకోవచ్చు, అయినా సరే వాళ్ళ కాంగ్రెస్లో ఉండొచ్చు.
కాస్త ఉంది. అది బీజేపీ లాంటి పార్టీ అయితే తన్ని తగలేస్తారు సాయంత్రం కల్లా. Immediately అసలు దరిదాపులో కూడా ఇది కనపడదు. కాబట్టి ఉమ్, ఏం పర్లేదు కొంత టాలరేట్ చేస్తారు. ఉమ్, ఎక్స్ప్లెనేషన్ ఉమ్, అరే నా నోరు జారింది పోయి పొరపాటు అయిందని ఏదో ఒకటి అవును నేను ఆ మాట అనకుండా ఉండాల్సి ఉండే ఎక్స్ప్లెయిన్ అలా బారేస్తే ఉమ్. నిన్ను వాళ్ళు సస్పెండ్ చేసి అసలు లోకాజ్ నోటీసులకే రెస్పాండ్ కాకపోతే రాకపోయా నువ్వు కోమటిరెడ్డికి ఇచ్చారట ఆయన తీసి అవతల బారేసేట నాకు అంటే వాళ్ళకు న్యాయం నాకు న్యాయం ఉండొచ్చు పాయింట్ అందులో ఉమ్, వాళ్ళకు న్యాయం నాకు న్యాయం అనే పాయింట్ ఉంటే ఉండొచ్చు నేను ఐ డు నాట్ డినైట్ ఉమ్, బట్ రైట్ నౌ నువ్వు ఫోకస్లో అవును. ఈ 15 రోజు నుంచి మీడియాలో ఎందుకు నలుగుతుంది వ్యవహారం నువ్వు ఫోకస్లో ఉన్నావు పోయి నువ్వు తీర్మానం అన్నావు కదా ఇన్ని రకాల పాపులారిటీ వచ్చే వాడు బ్లాక్ మెయిలర్ అనే వాడు విలేకర్ అనే వాడు ఎమ్మెల్సీ అనే వాడు ఇంకేదో అని ఉమ్, మరి నువ్వు లైమ్ లైట్లో ఉన్నావు కదా సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా ఎందుకంటే ఆదర్శప్రాయంగా ఉండాలి ఉమ్, సరే ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత యూ హ్యావ్ టు బి ఎగ్జాంపుల్ ఉమ్. మిగిలిన వాళ్ళకి ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నా నువ్వు పార్టీ లోపల ఉన్నప్పుడు దానికి ఒక ఇక లక్షణం ఆదర్శప్రాయం లేదు, మట్టి గడ్డలు వేశారు. ఆయన లాగు అగ్గిలాగు సిద్ధాంతం ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఆయన చేసింది ఏంది కథ అనేది అందరూ కూడా మాట్లాడుతున్నారు. నేనేమంటా అంటే నేను మాట్లాడడం కాదు సార్, మరి మీరు మాట్లాడడం కాదు, అందరూ మాట్లాడుతున్నారు. ఈ అంగులాగు సిద్ధాంతం ఏమైంది ఆయన? అదే ఆ? నేనేమంటున్నా అంటే సరే పోనీ పోయి ఆ. ఇదంతా అవసరం నీ కాన్సెప్ట్ గొప్పది నేనే అంటున్నా ఉమ్, నువ్వు విదిన్ ద పార్టీ ఉండి కొట్లాడు అవును. ఇప్పుడు సీఎం చెప్తున్నాడు 42% ఇస్తా అన్నాడు ఉమ్, రిజల్యూషన్ పాస్ కాకపోయినా సరే అన్నాడు నువ్వు తప్పుంటే ఇంకో 15 రోజులు టైం అడుగు పోయి అవును. 15 రోజులు సరిపోదు తప్పులో తడకుంది ఇంకో 15 రోజులు ఏంటి నువ్వు డిమాండ్ చేసి ఏమని పోయి ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు తిట్టు అంతేగాని జస్ట్ లైక్ దట్ నువ్వు తిట్టలేవు కదా అని అదే లక్ష్మణ రేఖ దాటితే ఎవడైనా ఒకటారు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మరి బీసీఏ కదా ఉమ్. ఆయన కూడా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది కదా పొన్నం ప్రభాకర్ వీసీ బీసీఏ ఆయన ఇప్పుడైతే ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ మహేష్ ఉన్నాడు మహేష్ గారు. మహేష్ కుమార్ ఏమన్నాడు ఆయన ఏదైతే సర్వేని తప్పు పట్టాడో చింపి అవతల బారేసాడు అది తప్పు తప్పు. పార్టీ దాన్ని సీరియస్ తీసుకున్నాడు మిగిలిన విషయాలు అనలే ఆయన పైగా ఎవరు- రేవంత్ రెడ్డి తిట్టావనో రెడ్లను తిట్టావని అనట్లే ఆయన అనలే ఆ మాట కేవలం నువ్వు ఆ తప్పు బట్టి చింపేసిన ప్రభుత్వం చేసిన ఆయన అంటాడు ఎవరు అన్నారు నాతో రాహుల్ గాంధీ చెప్పలేదా అన్నాడు ఉమ్, రాహుల్ గాంధీ కూడా చెప్పాడు ఇప్పుడు ఉమ్, ఇది క్యాబినెట్ డెసిషన్ ఉమ్, చించవతల వారిసిపోయాడు మరి ఆయన తప్పు కాదంటే రాహుల్ గాంధీ ఇవ్వాలన్న ఉమ్. ఒకటే అవుతారు తెల్లారి క్యాబినెట్ Comparison కూర్చొని అను. రాహుల్ గాంధీ చింపేసిన పేపర్ని క్యాబినెట్ డెసిషన్ వాళ్ళు రివర్ట్ చేసుకున్నారు వాళ్ళు ఉమ్. మరి నీది కూడా చింపేగానే క్యాబినెట్ సమావేశం పెట్టి ఇంకో 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తా అంటే వేరే పద్ధతి ఉంది బట్ వాళ్ళు సీరియస్ తీసుకున్నారు అప్పుడు తీసుకోలే అవును. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ వేరు నేను పొజిషన్ వేరు నేను అంటున్నా ఉన్న పార్టీలో ఉండి నువ్వు ఇప్పుడు 42% అన్నాడు సీఎం కాదు వేరే 50% ఇప్పించు ఉమ్. అక్కడ కూర్చొని పార్టీలో నుండి ప్రెషర్ పెట్టు సాధ్యపడుతుంది కదా 50% పెద్ద సాధ్యం కాదు కదా పార్టీలు పెట్టి సార్. 50% సాధ్యమా? నేను అంటే నువ్వు పోరాడు నువ్వు పోరాడు, అడుగు, డిమాండ్ చేయి, తప్పేముంది? 51% ఉందా అనుకుంటున్నావు పోయి ఆ, ఏ దాని సంగతి తర్వాత సర్వీస్ అయిన ముందు 51% ఏంటి అను ఆ. ఏమో ఒప్పుకునే వాళ్ళేమో నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఊరికేనే ఆ రేటింగ్ తిట్టి ఈ రేటింగ్ తిట్టి సీఎం తిట్టి అరే బీసీలో ఓట్లతో గెలిచా అంటే అసలు కుల వాళ్ళు ఆ కులాన్ని బట్టి ఓటేస్తారా ఉమ్. నాకే తెలియదు ఎందుకంటే చాలా సందర్భాలు నా అనుభవం చెప్తాను నేను రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ నడిపా 2 years నడిపా ఉమ్. ఏమాయేమిలు 6 నెలల్లో మూసారు దుకాణాలు ఆర్ఎన్ నరేంద్ర కావచ్చు అవును. విజయశాంతి కావచ్చు దేవేంద్ర గౌడ్ లాంటి 6 నెలలకు దుకాణం మూసారు నవతెలంగాణ ప్రజా పార్టీ ఏదో పెట్టాడు. పవర్ఫుల్ డబ్బులు కూడా ఉంది కూడా, పాపం. అవును. వాళ్ళ దగ్గర పెట్టి ఆ టైంలో గ్రూప్లో నడపలేకపోయాడు నాకు చెప్పాడు ఏ దిలీప్ నువ్వు సంఘటనలు పెట్టు ఉమ్. సోషల్ ఆర్గనైజేషన్ నడుపు పార్టీ పెట్టావు నేను తినేస్తాను అన్నాడు ఉమ్. నాకు సలహా ఇచ్చాడు ఇంటికి పోతే పొరపాటున పొలిటికల్ పార్టీ పెట్టాను నేను ఐసింగ్ పార్టీ తీసుకొచ్చి 2 years పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మాత్రమే సీట్లు ఇచ్చా ఒక్కడి కూడా ఇలా ఓసీ ఆ. ఇప్పుడు 100 వాడికి 200 ఓట్లు వాడికి 500 ఓట్లు హైయెస్ట్ వచ్చినోడికి 2500 ఓట్లు వచ్చాయి ఆయన కులవాడు 35,000 అన్నాడు ఉమ్. మరి ఆ కులానికి వేయలేవాడు మా కులవాడు అని 35,000 వేయాలి మేము అనుకున్నాం ఏకపక్షంగా ఆ కులం అంతా వేస్తారని నడవదు సో రాజకీయాలు మళ్ళీ ఈ రకంగా ఆలోచించడం కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ అయితే అసలు జరిగే పని కాదు. Impossible. కులంగా ఉమ్. కులాల వారీగా మీరు సమాజాన్ని విభజించలేరు ఉమ్. ఊరికే వాయిస్ రేజ్ చేయడానికి మీ మీటింగ్లు పెట్టుకోవడానికి ప్రెషర్ గ్రూప్గా పనిచేయడానికి మనకి వస్తుంది తప్ప మీరు దాని ద్వారా ఓటు కింద కన్వర్ట్ చేస్తా అంటే సాధ్యపడదండి ఒక చిరంజీవి మందిర తెలంగాణలో ఖమ్మంలో మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చారు ఉమ్. ఇంకెక్కడో ఇంకో 2,00,000 మంది వచ్చారు ఏ ఓట్లేవు అసలు ఉమ్. ఓట్లు నిజంగానే? గ్రూప్లో ఇద్దరే గెలిచారు ఉమ్. తెలంగాణలో 2 గెలిచారు అక్కడ పోయి నేను అనుకుంటా 18 గెలిచారు ఉమ్. టోటల్ ఆ, 20 మొత్తం 18. అంతేనా మొత్తం 16 అక్కడ గెలిచారు 2 గెలిచారు మరి 18 అంత పెద్ద హీరో అంత పెద్ద పార్టీ పెట్టి వాటి ఇది అది అంటే ఏం కాకపోయా ఆయనకంటే పాప నిలబడి ఒకసారి 5 ఏళ్ళు ఏ పదవి లేకుండా తిరిగి ఆయన సాధించాడు ఇది అలయన్స్ పెట్టుకొని ఉమ్. వాళ్ళ తమ్ముడు అవును. ఫార్ బెటర్ ఇంకా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. నిలబడ్డాడు దానివల్ల రిజల్ట్ వచ్చింది అతనికి. ఆయన దుకాణం మూసేసి వెళ్ళిపోయాడు అంత పెద్ద చిరంజీవి ఆ పార్టీ దుకాణం మెరిట్ చేసి పారేసి రాజ్యసభ తీసుకుని మంత్రి అయిపోయాడు సో ఇవన్నీ నడవంటున్నాను నేను కుల ప్రాతిపదిక మీద మీరు సమాజాన్ని చీల్చలేరు కులం పేరు మీద పోరాటం రిజర్వేషన్ చేయడంలో తప్పులేదు ఎందుకంటే నేనే అన్నా అన్నమాట ఈ జనరేషన్స్ అన్ని ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళకి పాపం
అధికారంలో భాగస్వామ్యం ఉన్నది పద్ధతిలో లేకపోవడం. అవును. కూడా పేరు కోసం వేయడం అట్లా ఎస్సీకి రైట్ ఉంది. ఎస్సీ కూడా ముఖ్యమంత్రి కావచ్చు కదా. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజయ్ తర్వాత ఎస్సీ అయినట్టు నాకైతే జ్ఞాపకం లేదు. ఎస్టీ అయినట్టుగా అసలు జ్ఞాపకం లేదు. ఎస్టీ ఎక్కడ లేరండి. ఆ ముస్లిం అయినట్టయితే అసలు లేదు నాకు జ్ఞాపకం. ఐ డోంట్ థింక్ మరి దే ఆల్సో డిజర్వ్ రైట్. 19% ముస్లిమ్స్ ఉన్నారు, 12% ఎస్టీలు ఉన్నారు, 19% ఏమో 20% ఎస్సీలు ఉన్నారు. మరి ఉంటే 42% ఉంటే ఉన్నావు. మరి వాళ్ళు కూడా నేనే సీఎం కావాలంటే తప్పే. మొదటి దళిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడ్డాక దళిత ముఖ్యమంత్రి అని ప్రకటించాడు కేసీఆర్, మా పాత బాసు. ఇటు పోయిందో అని మర్చిపోయాడు ఆయన. 2 సార్లు అయ్యాడు, మళ్ళీ 3వ సారి కుమారుడు రెడీ అవుతున్నాడు. సో ఇవన్నీ పొలిటికల్ గిమిక్స్ అవన్నీ అంతే తప్ప వాసు మతాలు పొరపాటు పడుతున్నాడు. మళ్ళీ మొత్తం బీసీ ర్యాలీ అవుతారని రారు. నేను చెప్పే కదా, నా ఎగ్జాంపుల్ చెప్పాను. అలా ర్యాలీ అయ్యి ఉంటే ఎప్పుడో బీసీలకు రాజ్యాధికారం వచ్చేది కదా సార్. ఇప్పుడు ఎవరో బీసీ నాయకుడు ఉంటూనే ఉన్నాడుగా. వాళ్ళు తలుచుకుంటే వేరే వాడు గెలిచే సమస్య లేదు. వాళ్ళు తలుచుకుంటే అది సాధ్యపడదంట నేను. అవును. అవి అంతా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరికి ఒక పార్టీ ఉంటుంది, ఒక ఫెయిత్ ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నాయకత్వాన్ని నమ్ముతారు, ఒక లీడర్ నమ్ముతారు. ముఖ్యంగా ఒక లీడర్ అంటే అభిమానం ఉంటుంది. అగ్రెసివ్ లీడర్, నో డౌట్ ఈజ్ అగ్రెసివ్ లీడర్. ఒక కొత్త పందా ఎంచుకున్నాడు, అందులో కాన్సెప్ట్ ఈరోజు కరెక్ట్ టైం పట్టుకున్నాడు. దానివల్ల కొంత దూరం పోతాడు. కానీ దీన్నే తీసుకెళ్ళి నేనే ముఖ్యమంత్రి అయితే అంటే సాధ్యపడు. వాళ్ళని చేయలేడు. నేను చెప్తున్నా కాడు అసలు. అందరు కలిసి ఆ కమ్యూనిటీ వాళ్ళే నేను మూసేస్తారు డబ్బాలో పెట్టి. సో ఇప్పుడు రెంట్కి చెట్టు రేవడి వేయడం మల్లారెడ్డి మల్లానగర్ తిరుమల. నేనంటే ఏంటంటే ఆ పార్టీ మా పార్టీలోనే ఉండి దీన్ని ఒక కంక్లూజన్, లాజికల్ కంక్లూజన్ చేస్తే ఆయన డ్రైవ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఆయన ఇష్టం, ఆయన పార్టీ పెడితే మీరు ఉందంటారు, నేను ఉందంటారు. ఈ దేశంలో ఇక్కడ తెలంగాణలో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ దాదాపు 75 ఉన్నాయి. ఇక్కడ 75 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి 70. మీరు లిస్ట్ తీసుకోండి. 42 అయితే నేనే చూసా లెక్క పెట్టి. ఇంకా 30 ఈజీగా ఉంటే తర్వాత రిజిస్టర్ అయి ఉంటాయి. 4 ఏళ్ల కింద 42 ఉన్నాయండి. 42 4 ఏళ్ల కింద రిజిస్టర్డ్. ఈ మధ్య కాలంలో ఊరుకుంటారా, ఇంకా రిజిస్టర్ చేసి ఉంటారు. నాకు తెలిసి 70 ఉంటాయి అనుకుంటున్నాను. మీరు ఒకసారి తీయండి. నేను పార్టీలు రకరకాల పార్టీ 10 మంది ఉంటే పార్టీ పెట్టుకోవచ్చు. ఇదివరకైతే ఇద్దరే ఉండేది ప్రపోజర్స్, ఇప్పుడు 10 అంటున్నాడు పాపం. సో 10 మంది ప్లస్ మీరు కలిసి 11 మంది ఉంటే పొలిటికల్ పార్టీ మీరు ఫ్లోట్ చేసి కూడా ఆపుతాడు మళ్ళీ. కానీ అది ఎట్లా ఈ పార్టీలతో ఏ విధంగా నడుపుతుంది అని ఎగ్జాంపుల్ చెప్పారు. ఫేమస్ పీపుల్ కూడా నడిపి పాపం ఇంక్లూడింగ్ చిరంజీవితో సహా దుకాణాలు మూసేశారు. కాబట్టి మల్లన్న కూడా పొలిటికల్ పార్టీ పెడితే ప్రాబ్లం అవుతుంది. టీడీపీ పోతున్నాడు అన్నారు, అవకాశం ఉండొచ్చు. టీడీపీకి లేదంటే జనసేనలో తెలంగాణ రాష్ట్రానికి ఆయన అధ్యక్షుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఉండొచ్చు, ఆ పాసిబిలిటీ ఉంటే కాస్త కూర్చొని మీకు సపోర్ట్ ఉంటుంది. టీడీపీ అక్కడ ఎందుకంటే ఆయన అక్కడ అధికారంలో ఉన్నారు. అక్కడ కాపు మేము కూడా ఇక్కడ కాపు ఇక్కడ ఏమన్నా కాన్సెప్ట్ మీద కాస్త కూర్చొని కొంత దూరం మీరు ప్రయాణించవచ్చు. కానీ బట్ అది కూడా ఆల్రెడీ పాపం టీడీపీ తెలంగాణ వచ్చినాక 15 సీట్లు వచ్చాయి. తర్వాత 2వ టర్మ్ ఎలక్షన్కి వచ్చేవరకు 3, 4 పడిపోయాయి. అవి కూడా మైగ్రేట్ అయిపోయి ఇప్పుడు 1 or 2% కంటే ఎక్కువ పార్టీ పాపం ఈరోజు క్యాడర్ ఉన్నప్పుడు కూడా అదంతా కూడా ఎక్కడెక్కడ కాస్త బీసీ నినాదంతో కొంతమందిని ఏమైనా ర్యాలీ చేస్తే మరి 93 కులాలకు అధ్యక్షుడు ఉండే కాసాని జ్ఞానేశ్వర్ గారు. 93 కులాలకు మరి ఆయన ప్రెజెంట్ చేసి చూసారు టీడీపీలో. ఎప్పుడైతే ఎలక్షన్స్ లో నువ్వు పోటీ చేయడానికి వీలు లేదన్నారో ఆయన కూడా టక్కన వెళ్ళిపోయి చేవెళ్ళ నుంచి ఎంపీగా పోటీ చేశాడు టీఆర్ఎస్ నుంచి. అంత ఈజీ కాదు అనేది నా ఉద్దేశం. వలన తొందరపడుతున్నాడు, పొరపాటు చేస్తున్నాడు. వదిలిపెట్టమని అనట్లే, పట్టుకోవాలని రాజీనామా చేయబోయి. అదే సార్ ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే నువ్వు ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఇప్పుడు నిజంగానే నేను పార్టీ అండతోటో లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహకారంతో నేను గెలవలేదని నువ్వు ఎలాగంటున్నావు. మరి వాళ్ళందరూ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు, మీ పార్టీ నాయకులు చాలా మంది డిమాండ్ చేస్తారు. నువ్వు ఇప్పుడు స్టిల్ చేసి మళ్ళీ ఉప ఎన్నిక పో అంటున్నారు. అది మాత్రం అసలు పోకు, ఎలక్షన్ పోకుండా ఉండు. బీసీ ఒక వాదంతో ప్రముఖ నేత బాల్ ఠాకరే కార్పొరేట్ కూడా పోటీ చేయలేదు జీవితంలో. మరి ఆయన చనిపోతే అసలు బాంబే ఇసుక వేస్తే జనం వచ్చారు. అట్లాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశాడు, ఎంపీలు చేశాడు, మంత్రులు చేశాడు, కేంద్రంలో రాజకీయ భవిష్యత్ చాలా మంది ప్రసాదించాడు, కార్పొరేటర్లు చేశాడు. ఆ పార్టీ శివసేన ఎంత ఎస్టాబ్లిష్ అయింది. ఆయన ఎన్నడూ పోటీ చేయలేదు. ఆయన చనిపోయడం లేదు, దాంట్లో కూడా చీలికలు వచ్చేసి అది వేరే విషయం. బట్ అతను ఉన్నంత వరకు అవును. అట్లా నువ్వు బీసీ వాదంతో ఒక హీరోగా మాకు సంతోషమే, మా మిత్రుడిగా వాళ్ళు ఠాకరే లాగా నువ్వు కూడా ఆ లెవెల్కి ఎదిగితే మరి మాకు సంతోషమే కదా.
కాన్సెప్ట్ ప్రకారం కొందరు నువ్వు ఎమ్మెల్యేలు చేయి, ఎంపీలు చేయి, కొందరి క్యాబినెట్ పంపు, అక్కడ క్యాబినెట్లో పంపు, ఎంత సంతోషం మనకు కూడా. నేను కూడా ఆ కాన్సెప్ట్ ప్రమోట్ చేసేవాడిని. ఐ బిలీవ్ ఇట్. ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారం ఉండాలని. నేను ఊరి స్టేట్మెంట్ కాదు కదా, ఒక పార్టీ నడిపి 20 బీఫారాలు ఇచ్చినండి. నాకైతే రైట్ ఉంది కదా చెప్పడానికి. అవును చెప్పండి. నాకు హీరో history పార్టీ వెనక- నడిపిన- ఆ వెనక హీరో పార్టీ అధినేత కాబట్టి పార్టీ అధినేతగా 20 సీట్లు ఇచ్చిన నేను అంటున్నా. అవును. నేను ఆ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేస్తా, కానీ నేను నమ్ముతున్నా. నువ్వుగా ఆ లెవెల్కి ఎదిగితే సంతోషం. బట్ యూ రిజైన్, ఫస్ట్ యూ రిజైన్. అప్పుడు నువ్వు ఒక ఎగ్జాంపుల్ లా నిలుస్తావు. ఎందుకు ఆ పనికిరాని పోస్టింగ్? వాదం ముందు ఎమ్మెల్సీ ఎంత అసలు? కానీ చాలా మంది ఏమంటున్నారు కేసీఆర్ 10 సార్లు ఇచ్చి పారేశాడు రాజీనామా కాగితాలు. అవును. ప్రతిసారి ఇంకా మరింత బలంతో ఎదిగాడు. ఎక్సెప్ట్ వన్ టైం 17 మంది రాజీనామా చేస్తే 7 గెలిచారు. అది విషయం, వేరే విషయం. కానీ 5 ఎంపీలు రాజీనామా చేస్తే 2 గెలిచారు. విజయశాంతి తప్ప ఎవరు లేరు. ఒకసారి జరిగింది. బట్ ఒక వాదం, తెలంగాణ వాదాన్ని పట్టుకొని ఏదైతే లేపాడు ఆయన, దాని మీద అసలు రాష్ట్రమే సిద్ధించింది. 2 సార్లు అధికారం ఆయన ఒక్కడు కాదు, మీ అందరం కూడా పోరాడమని ఎంత చెప్పుకున్నా ప్రజలైతే ఆయన నమ్మారు కదా. 2 టైమ్స్ అయితే ఆయనకు అధికారం ఇచ్చారు కదా. నువ్వు రేపు బీసీ కాన్సెప్ట్ నమ్మిన వాడు అయితే ఆ కాన్సెప్ట్ నేను ఎక్కడికి తీసుకుపోతుందో ఇప్పుడంటే నువ్వు కొత్తగా వచ్చి బీసీ కాన్సెప్ట్ ఎత్తుకున్నావు. కానీ మీ నాయకులు చాలా మంది మాట్లాడారు. మరి ఆర్ కృష్ణయ్య ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కదా సార్, వాళ్ళ వల్లనే కాలేదు, నీ వల్ల ఏమవుతుందని కూడా మాట్లాడుతున్నారు. అదొకటి. ఆర్ కృష్ణ డెఫినెట్లీ ఆల్ స్టూడెంట్ అని బీసీ వాదానికి ఐకాన్ కదా. మరి ఆయన కూడా రాజీనామా చేసాడు, ఇంకో పార్టీ పోయి మళ్ళీ రాజ్యసభకు వచ్చాడు కదా. రాజీనామా చేశాడు కదా. మధుకృష్ణ ఎన్నడు కూడా ఆయన ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు. ఆయన ఎక్కడ పోటీ చేసినా పాపం కష్టపడ్డాడు. ఆయన కూడా ఐకాన్. ఇది మాదిగ కేటగరైజేషన్ లో ఒక ఐకాన్. ఇద్దరి పేర్లు కూడా మీరు చెప్పిన 2 పేర్లు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, మధుకృష్ణ మాదిగ కావచ్చు, వాళ్ళు హీరోస్, ఐకాన్స్. అనుమానమే లేదు. ఆ 2 నువ్వుగా పోయి మేము ఒక ఫ్రెండ్గా మనందరం కలిసి ఆయన్ని అప్రిషియేట్ చేద్దాం, సహకరిద్దాం. రాజీనామా చేయి ఫస్ట్. నేనంటూ నీకు ఎందుకు ఆ పనికి అది అనవసరం. అది చిత్తుగా అయితే సమానం. నువ్వు ఉన్న కాన్సెప్ట్ ముందు, అవును, వెతుకున్న కాన్సెప్ట్ ముందు నథింగ్. అది ఇసిరిపారే ఎందుకు ఈ పనికిరాని పార్టీ పోగానే మరి హీరో అవుతాను అంతే కదా. అది లేదు. అంతేగాని ఇంకా దాన్ని పట్టుకొని ఉంటాను. నాకు తెలిసే రేపు బాబు ఆవేశానికి గురై అవతల వారేస్తాడు ఆ కాగితం కూడా. చేస్తాడంటారా? ఐ డోంట్ నో. ఎందుకంటే రాక వచ్చిన ఎమ్మెల్సీ పదవి కదా. ఆయన కష్టపడ్డది అందుకు ఎమ్మెల్సీని అవ్వాలని. అప్పుడు విభేదించింది కూడా దాని విషయంలో. నిజమే. కానీ అరెస్ట్ అయ్యాడు బాబు, 37 టైమ్స్ అరెస్ట్ అయ్యాడు. అనుమానం లేదు. అన్న అగ్రెసివ్ లీడర్, వాయిస్ ఉన్న లీడర్. అసలు ఆ కాన్సెప్ట్ అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడ మళ్ళా ఎక్కడికి వచ్చాడు. అసలు ఈ రోజు చర్చ కదండి ఈ ఛానల్ ఆ ఛానల్ ఎక్కడ చర్చలు పెట్టి ఆయన హైలైట్ చేస్తున్నాం. చాలా మంది కింద కామెంట్ పెడతారు. పోతుంది పాల పొంగులాగా. అది పొంగుతుంది, కిందికి పోతుంది. నేను చెప్తున్నా మేడం, మీరు నిలబడలేదు. వెరీ డిఫికల్ట్. నేను చెప్తాను. నేను కూడా కేసీఆర్ తీయడం మొదలు పెడితే 3 నెలలు అసలు ఛానల్ హోరే తెచ్చినాయి. తర్వాత మా వాదం ఎడిపోయిందో మేడు పోయినాం. మళ్ళీ ఉద్యమాలు అందరితో పాటు పరిగెత్తాల్సి వచ్చింది తప్ప వీ కుడ్ నాట్ లీడ్ ఇట్. అది అందరినీ యాక్సెప్ట్ చేయాలి. ఆ కమిట్మెంట్, పట్టుదల అందరికీ ఎట్లా సమానంగా. చూడండి మరి అట్లా అనుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ కోదండరాం ఎక్కడ ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? కోదండరాం అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కోదండరాం నిలబడితే ఓట్లు పడలే, కోదండరాం నిలబడలే. కానీ ఆయన పార్టీకి నేను నిలబడే కోదండరాం పార్టీ హైయెస్ట్ ఓట్స్ నాకే వచ్చాయి. 36,000 ఓన్లీ హైయెస్ట్ ఓట్స్. గెలిచినోడికి 1,00,000 వచ్చాయి. కోదండరాం పార్టీని ఎవరు 8 సీట్లతో పోటీ చేస్తే ఒక్కడు గెలవాలి. మరి ఎక్కడ కోదండరాం? కోదండరాం గారు అంటే కేసీఆర్ కూడా ఒకసారి పక్కన పెట్టి కోదండరాం గురించి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ కూడా ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ అయ్యాడు. 1 మిలియన్ మార్చ్ కావచ్చు, ఒక సాగరహారం కావచ్చు, ఒక పిలిపిస్తే అరే మనం శాంక్మెంట్ పోవాల్సిందే, లేదా మనం తెలంగాణ పుట్టినట్టు కాదనుకున్నాం. అందరం పరిగెత్తిపోయాం కోదండరాం ఇచ్చిన పిలుపుకి. అట్లాంటి కోదండరాము కొట్టుకొని ఒక పార్టీ ఎట్లా నడుపుతున్నాడు చూసారు కదా. ఒక గుప్పెడు మనుషులతో నడుపుతున్నాడు. ఆ మాట వినకూడదు. ఆయనే ఫీల్ కాడు. నేను చెప్తాను అది యాక్ట్, అది లేవలేదు కదా. లేవలేదు. ఆయనకు ఆఖరి కాంగ్రెస్ ఒక గుర్తింపు ఇచ్చి, ఆ పార్టీని కూడా గుర్తించి తమ పార్టీ కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చింది. కనీసం కేసీఆర్ అయితే తీసవతల కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవచ్చు. ఆ విషయంలో ఇచ్చారు, ఆయన్ని గౌరవించారు. పోరాట నేపథ్యంగానే అన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవించారు. గుర్తింపు అయితే ఇచ్చింది కోదండరాం. ఆ పార్టీ కూడా కేసీఆర్ చేయలేకపోయాడు. కావాలి తొక్కేశాడు. తనని ఎదిరించాడనే ఉద్దేశంతో. కానీ ఏదైనా కారణం కావచ్చు, అంత ఉద్యమ నేతనే ఈ అవతల బారిస్తే కాంగ్రెస్ అక్కడ చేర్చుకునే పరిస్థితి వచ్చింది. అంతే కదా. ఎన్ని పార్టీలు ఆయన అన్నింటిలో ఉన్నాడు కదా. టీజీఎస్ లో ఉండడం వల్ల టీజీఎస్ వదిలిపెట్టాడు, బీజేపీని వదిలిపెట్టాడు. అంతకుముందు కాంగ్రెస్ కాంటెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. నేను కాదనట్లే, నువ్వు ఎన్ని పార్టీలైనా మారిపోయి నీకు హక్కు ఉంది, నువ్వు ఏ పార్టీలో ఉండొచ్చు, గెలిచావు, సంతోషం. కానీ కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత
ఒకసారి పార్టీని సస్పెండ్ చేసినాక నువ్వు పార్టీని తినడం మొదలుపెట్టినాక నేను ఇంటర్వ్యూ చూసా. రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిడుతున్నాడు, ఆయన ఎవరు మన ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాక కోమటిరెడ్డి తిడుతున్నాడు, రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడు. మరి నువ్వు వదిలేయి, చెప్పాను నాకెందుకు ఇదని అవతల బారేసి నువ్వు లేవకపోతే అడుగున్నాడు. ఇంకోటి ఆ సాక్రిఫైస్ ఇట్లా లేస్తావు. అదే రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని లేపుతూ కాంగ్రెస్ పార్టీని తొంగలో దొక్కుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ కథం పట్టిస్తున్నాడు కూడా మాట్లాడుతున్నాడు సార్. ఎట్లా చేస్తాడు? సీఎం స్థానంలో ఉన్నవాడు, అంత ప్రెసిడెంట్ కూడా అధికారంలో తీసుకొచ్చాడు కదా, ఆయన ఏ అవసరం ఈరోజు బీజేపీలో ఇవ్వడం అంటే వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మంత్రులు ఉన్నారు కదా సార్, సెంట్రల్ మినిస్టర్లు అందరూ కూడా ఇది ఎక్కువ సార్లు అపాయింట్మెంట్ ఇచ్చేసరికి వీళ్ళతో ఏదో ఒక ఇండైరెక్ట్గా ఏదన్నా నడుపుతున్నాడా అన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు అట్లా జనాల్లోకి. నేనేమన్నా అంటే సరే పొలిటికల్ ఆయన ఇచ్చేది అది, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇట్. బీజేపీకి ఆయన అవసరం లేదు ఇక్కడ, బట్ బీజేపీ బలపడి మాట అవసరం వాస్తవం. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ క్రైసిస్, 6 హామీలు నెరవేర్చలేకపోవడం, 4 నెరవేర్చడం, కింద మీద కూడా అప్పులు తెచ్చుకోవడం, ఆ మిగిలిన హామీలు ఈరోజు చేయకపోవడం అనేది మాకు ఇమ్మీడియట్గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో రిఫ్లెక్ట్ అయ్యింది. 1 ఇయర్ లోపలనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో 13 నెలల లోపల మాకు మా మీద ఉన్నటువంటి వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ బయటపడ్డది. టీచర్స్ ఎమ్మెల్సీ అయితే మరీ క్లియర్గా ఈ రెండు కూడా వాళ్ళు కొట్టుకుపోయారు. సాక్షాత్తు మీ మంత్రులే ఎవరు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాలో సమన్వయ లోపం కారణంగానే మేము ఓటమి పాలు చెందామని చెప్పేసి ఈ ఎలక్షన్స్లో మాట్లాడారు. నేననేది ఉంది మంత్రులే అంటుంటే అన్నమాట. సో దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అది ఖచ్చితంగా మీరు అన్నట్టు కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారు దాన్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది. సమన్వయ లోపం ఉంది, ఈ విధంగా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఈ ఇన్ఫైటింగ్ అంటారు, లేదా కోఆర్డినేషన్ లేకపోవడం అంటారు, ఏదైనా కావచ్చు. నేను నిన్న మొన్నెవరో నాకు చెప్పారు, మళ్ళీ మధు యాస్కి కూడా మళ్ళీ నాకు సమర్థిస్తూ మాట్లాడాడని, ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నాడని ఇంటర్వ్యూలో వచ్చినట్టు. ఐ నాట్ సీన్ ఇట్, బట్ మరి ఉంది కొంత అక్కడ ఇక్కడ నిరసన ద్వారా స్వరాలు మా పార్టీలో వినపడుతున్నాయి. దాన్ని మీనాక్షి మరి కట్టడి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయే లోకల్ బాడీస్ ఉన్నాయి, అది టెస్ట్ లిట్మస్ టెస్ట్ అంటాం కదా, దాంతో మన కథ బయటపడుతుంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఇక్కడ జరిగినట్టే గ్రాడ్యుయేట్ అండ్ ఇంకో ఎలక్షన్స్ టీచర్స్ ఇట్లాంటి వాడు జరిగినట్టే అక్కడ కూడా లోకల్ వాళ్ళు జరిగితే చాలా ప్రమాదం ఉంటుంది పార్టీకి. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో. సరి చేసుకోవాలంటే అవన్నీ వెంబటే ఇంప్లిమెంట్ చేయాలి, కరెక్ట్ చేసుకోవాలి. ఈయన సస్పెండ్ చేయడం ఒక మంచి దాని ఏమంటారు మెసేజ్. వీళ్ళ వాళ్ళకి ఎవరైతే నిరసన రాగాలు వినిపిస్తారో మంచి సైలెంట్ అయిపోయారు, ఇది కథ అని ఇట్లా ఉంటది పరిస్థితి అని అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాడాల్సి వస్తుంది. మంచిదే, క్రమశిక్షణకు సంబంధించిన వరకు మంచిదే, కానీ స్టిల్ లాట్ నీడ్స్ టు బి డన్. మీరు అన్నట్టు ఇంకా చాలా చేయాల్సిన సరి చేసుకోకపోతే కాంగ్రెస్ డెఫినెట్లీ లోకల్ బాడీలో ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది నా ఉద్దేశం. కానీ లోకల్ బాడీలో అవకాశం ఉంటుందంటారా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? నేనైతే ఇప్పుడు పార్టీకి 3rd ప్లేస్ ఉంది అనుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆ మాట అడగకూడదు, కానీ ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీ, మీరు అనలిస్ట్ కూడా అన్నారు కాబట్టి చెప్తున్నారు. అవును, అనలిస్ట్ కూడా అన్నారు కాబట్టి మీకు ఎగ్జాంపుల్స్ ఎదురుగున్న గ్రాడ్యుయేట్ నేను అదే అనుకున్నా. ఆ దృష్టిలో అది ఎవరికి మీరే కాదు ఎవరిని అడిగినా చెప్తారు, కాకపోతే మీ అభిప్రాయం నేను అడిగాను. స్కూల్ పిల్లాడు కూడా చెప్తాడు ఈ రోజున పరిస్థితిలో అది వాళ్ళ పరిస్థితి బాగాలేదంటాడు. మమ్మల్ని సరి చేసుకోవాలి కదా, మరి సరి చేసుకోవాలి. అధికారంలో ఉన్నాం కదా, రేపు పొద్దున ఎవరికి గెలిచినా మేము లాక్కోవచ్చు, అది పెద్ద పని కాదు. మాకు 25% వచ్చి 75% వేరే పార్టీలకు వచ్చినా ఆ 75లో మనం మేము 90% లాగేసుకుంటాం. కాకపోతే మనకు చిత్తశుద్ధి ఉంటుంది కదా. మరి ఏమైందంటే క్రిటిసిజం వస్తుంది పబ్లిక్ లో, అది కూడా ఒక నెగటివ్ చాప్టర్ అవుతుంది. 10 మందిని ఎథికల్ మోరల్ వాల్యూస్ వీళ్ళకి మళ్ళీ తిడతారు కదా. ఆ దానికంటే మేమే 75% గెలిచే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. దానికి లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇది. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టపడాలి. నిజంగా కూడా మంచిదే, మీనాక్షి నటరాజన్ గారు గాంధీ అనట, బొకేలు తీసుకోదట, షాల్స్ తీసుకోదట. అసలు ముందే చెప్పిందట, ఎక్కడ కూడా ఒక బ్యానర్ కూడా కనపడతా. ఢిల్లీ నుంచి ట్రైన్లో వచ్చిందట, బ్యానర్స్ కనపడానికి వీల్లేదట. ఆ టైప్ ఆఫ్ డిసిప్లిన్ ఆమెకు ఉందనుకోండి. కాంగ్రెస్ పార్టీలో అందరిలో ఉంటే ఇప్పుడు ఎట్లా ఇంకా చాలా గొప్పగా ఉండేది. చాలా గొప్ప లీడర్స్ గాంధీయన్స్ మా దగ్గర ఉన్నారు. ఆ జనరేషన్ అయిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ మంచిదే, చూద్దాం. బెత్తం పట్టుకొని నిలబడితే మరి కొంత కరెక్షన్స్ అవకాశం ఉంటుందేమో అని అనుకో. ముఖ్యంగా చూసుకుంటే సార్, ఏలేటి మహేష్ రెడ్డి మీ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళ్ళి మొన్న ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయన విపరీతమైనటువంటి ఎలిగేషన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు ఉంటుంది డెఫినెట్లీ. ఏదైతే దీపాదాస్ మున్షిని మొన్నటాగా సీఎం రేవంత్ రెడ్డి ముడుపులు ఇచ్చి మేనేజ్ చేశాడు. సో ఈమె దగ్గర కథలు నడవు, ఇవి చాలా స్ట్రిక్ట్. సో ఈవిడ్ని
తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి చెక్ పెట్టడానికి అన్నట్టుగా మాట్లాడటం చిట్చాట్లు చెప్పడం జరిగింది. ఏంటి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఒకటి దీపాదాస్ మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ వచ్చింది సార్. ఒకనొక సందర్భంలో నేను ఢిల్లీ పోయినప్పుడు హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి మిత్రులు కొంతమంది నాకు వాళ్ళ ఉంటారు కదా, ప్రైవేట్ సెక్రటరీ ఆ రకాలలో పనిచేస్తాయి కాబట్టి వాళ్ళని చెప్పారు, మీ దగ్గర దీపాదాస్ నుంచి ఒక మార్పు తథ్యం, ఆ మీద మాకు విపరీతమైన కంప్లైంట్స్ వస్తాయన్నారు. అప్పటి నుంచి అది ఆల్మోస్ట్ చెప్పి కూడా 3 నెలలు అయింది, లేట్ అయింది ఇంకా మారడం. ఇప్పుడు 3 months కింద విన్నాను నేను ఢిల్లీలో తీసేస్తున్నారు కాబట్టి అందులో పెద్ద నాకేం ఆశ్చర్యం కనపడ్డాయి. వచ్చిన ఆమె గాంధీని కావడం అనేది నేనే ఇప్పుడు మీకు ఆశ్చర్యం అని చెప్పాను. ఆమె అట్లా ఉంటుంది, ఎందుకంటే ఆమె వచ్చిన ఆ వేవ్ అంతా కూడా అర్థమైపోయింది అందరికీ. ఆమె దీన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం కాబట్టి అట్లాంటి ఆమె తెచ్చుంటారు. అలిగేషన్స్ కొన్ని ఉన్నాయి గతంలో కాబట్టి దాన్ని సరి చేయడానికి తెచ్చుంటారు. కరెక్ట్ డెసిషన్ మరి అట్లాంటప్పుడు. సో ఆమె వచ్చి అదే పనిగా రేవంత్ రెడ్డిని తీసి ఇంకోటిని పట్టుకొస్తుందని అనుకో, స్ట్రైట్ ఫార్వర్డ్ లేడీ అనేది అందరూ యాక్సెప్ట్ చేద్దాం. ఆమెకి ఏం అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి తీసేసి ఇంకొక లీడర్ని పట్టుకురావడానికి? సో అందరూ ఆశపడతారు. మా పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డెమోక్రసీ వల్ల ప్రతి ఆల్టర్నేట్ ఎమ్మెల్యే నేనే సీఎం కావాలనుకుంటాను, అది లేదు, అవకాశం ఉంది. కానీ వాళ్ళు అంతగా ఈరోజు ఈయన డిస్లాట్ చేసి అధిక స్థానం కొని పెడుతుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే కాస్త ఆయన చూపించాడు కదా తనకున్నటువంటి ఎబిలిటీ ఏంటో, బాగానే చూపించాడు. చూపించి పాపం ఇప్పుడు నిజంగానే ఆయన ఒంటి చేత్తో దీన్ని గెలిపించి ఇప్పుడున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి హాయిగా మంచిగా సెటిల్ చేశాడు వాళ్ళందరూ. చేశాడు కదా. అంతకు మించి నువ్వు సీఎం స్థానాన్ని కూడా ఎసరు పెడతానని ఆశపడితే ఉన్నదే కూలిపోద్దాం. అంటే ఏమో సార్, ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులు కూడా చిన్నోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు కూడా ఎప్పుడు కానీ గవర్నమెంట్ కూలిపోయేంత నిరసన వాడు చేయలేరు. ఆ యాక్టివిటీ చేస్తే మొదటికే మోసం వస్తుంది. సో ఇంకా 4 years మనం ఉండాలి. సీఎం మార్పు జరగవచ్చుగా అన్నది. సీఎం మార్పు అనేది అంత ఈజీ కాదు. గతంలో గవర్నమెంట్ చేంజ్ అంటే జరగకపోవచ్చు. సీల్ కవర్ చీఫ్ నేమ్స్ ఉండేవి, సీల్ కవర్ కల్చర్ ఉండేది. లేకపోతే అడపాదడప 2 ఏళ్ల కోడు ముఖ్యమంత్రి గతంలో కాంగ్రెస్ హయాంలో మారడం చూసాం. కానీ ఈ మధ్య కాదు, దాదాపు ఒక 10 years నుంచి ఆ కల్చర్కి కాంగ్రెస్ స్వస్తి చెప్పింది. చెప్పేవాళ్ళకు 5 years టైం ఇస్తుంది. అది ఇక రాష్ట్రమైనా సరే అధికారంలోకి వస్తే అంత ఈజీగా టచ్ చేయట్లేదు సీఎంస్ని. కాబట్టి ఆ కల్చర్ ఇప్పుడు పోయింది కదా, సీల్ కవర్ కానీ లేకపోతే మార్పిడి కానీ. సో ఐ డోంట్ థింక్ ఇప్పటికిప్పుడు పాపం రేవంత్ రెడ్డి చేసిన కరప్షన్ కానీ లేకపోతే ఇది ఉన్నదని అనుకోను. వేరే మంత్రుల మీద అభియోగాలు వస్తున్నమాట నిజమే, కొంతమంది మంత్రుల మీద అభియోగాలు వస్తున్నమాట నిజమే, కానీ ఆయన మీద అభియోగాలు ఇంతవరకు రావడం అయితే నేను రేవంత్ రెడ్డి మీద చాలా మంది మాట్లాడారు కదా సార్. అదే అన్నలని తమ్ముళ్ళని రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ పంపాలి కాబట్టి కమిషన్లు బాగానే, అది నాకు తెలియదు కానీ బట్ ఒక విషయం, మీకు దేశంలో హిమాచల్లో అధికారంలో ఉంది, జీతపత్యాలకు కూడా కష్టంగా ఉంది అక్కడ. దే కెనాట్ హెల్ప్ ఎనీబడి. అసలు మరి అయితే కర్ణాటక అండ్ తెలంగాణ మాత్రమే ఈ దేశంలో ఎక్కడ ఎలక్షన్ అయినా కాస్త కూర్చో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్ అది మీరు అనేది కరెక్ట్. వీళ్ళే ఇతర ఎలక్షన్స్కు కాస్త కూర్చో సహకరించేటువంటి పరిస్థితి. అందుకే మా వాళ్ళు పోతారు, ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారు, ఇన్ఛార్జ్ చేస్తుంది గవర్నమెంట్ పార్టీ. సో మంచి చెడో చూసుకునేటువంటి పరిస్థితి 2 రాష్ట్రాలకు ఉంది, కర్ణాటక అండ్ తెలంగాణ. కాబట్టి ఆ అప్లికేషన్ ఉండొచ్చు సీఎంకి, నేను కాదని అనలేను. అదేం గొప్ప విషయం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, రాజీవ్ సరిదేశ్ అలాంటి వాడు అన్నాడు, నేను కేసీఆర్తో మాట్లాడుతున్నాడు, ఒకవేళ థర్డ్ ఫ్రంట్ కనుక ఎమర్జ్ అయ్యి ఈ థర్డ్ ఫ్రంట్కి నన్ను కన్వీనర్ చేస్తే దేశం మొత్తానికి ఎలక్షన్ ఖర్చు నేను పెట్టుకుంటా అన్నాడు. ఎక్కడి నుంచి చూసినట్టు దేశం మొత్తానికి, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, దేశం మొత్తానికి ఎలక్షన్ ఖర్చు నేను పెట్టుకుంటా అంటే అని చెప్పేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన 30 lakhs 70 lakhs ఎంపీ లిమిట్ ఖర్చు కాదు, అన్అఫీషియల్ ఖర్చుతో సహా నేను పెట్టుకుంటా అన్నట్టు ఆయన. నేను వేరేవాడంటే నమ్మేవాళ్ళం కాదు. రాజీవ్ సర్దార్ స్టాండర్డ్ ఇతను జర్నలిస్ట్, చాలా సీనియర్ జర్నలిస్ట్, అట్లాంటి వాడు అన్నాడు. ఇట్లా అన్నాడు కేసీఆర్ నాతో. అంటే ఎన్ని లక్షల కోట్లు నీ దగ్గర ఉంటే నువ్వు ఆ మాట అనలేదు. సో అంత అవినీతి మా దగ్గర జరిగిందని ఆస్కారమే లేదు. ఓ కాళేశ్వరం లేదు, మిషన్ బై లేదు, ఆస్కారం పక్కన పెట్టండి, అసలు ఏమి డబ్బులు ఉన్నాయి? ఇంతకుముందు అన్నా కదా, 6 హామీలు ఇస్తే 4టికి మీకు అవకాశం ఉంటే 2టికి ఇంకా పూర్తి చేయక కిలకిల కొట్టుకుంటే మేము అవినీతి ఎక్కడ ఈయన డబ్బులు ఎవడిచ్చాడు? అసలు రియల్ ఎస్టేట్ నుంచి ఇద్దామంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుంది. హైడ్రా పుణ్యమా అని, అది మంచి పనే కావచ్చు, కానీ పుణ్యమాని ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవ్వడానికి బాగా రేయడమే. అన్న డౌన్ ఉందే, అమ్మేవాళ్ళు లేడు కొనేవాళ్ళే అంటాడు. ఎవరిని అడిగినా అమ్మేవాళ్ళు లేడు కొనేవాళ్ళు లేడు, ఎవరైనా డబ్బులు భయపడుతున్నారు. హైడ్రా అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు భయపడుతుంది. బ్యాంక్ కూడా అన్నట్టు అపార్ట్మెంట్ కోసం లోన్ అప్లికేషన్ పెట్టి హైడ్రా సర్టిఫికేట్ ఇవ్వమన్నట్టు. హైడ్రా సర్టిఫికేట్ మనం అంత పరిస్థితి ఎప్పుడైనా ఉందా సార్? విచిత్రం ఇది. హైడ్రా నెగటివ్ ఇంపాక్ట్ కొట్టింది, దానివల్ల డౌన్ అయింది రియల్ ఎస్టేట్. డౌన్ అయితే మీకు ఎవడిస్తున్నారు డబ్బులు చెప్పండి, ఎక్కడుంది? ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అనేది చేయాలి మేము, ఏ కాళేశ్వరం లాంటిదో మిషన్ బై లేదో అది మేము ఎత్తుకోలేదు.
ఉన్న హామీలు నువ్వు గతంలో ఉన్న హామీలు నెరవేర్చడానికి కింద మీద మేంపడుతుంటే ఆ స్థాయిలో అవినీతి జరుగుతుందని అనుకోను. మంత్రుల మీద అలిగేషన్స్ ఉన్నమాట వాస్తవమే, కానీ అది సీఎం దాకా ఆ లెవెల్లో ఉందని నేనైతే అనుకోను, డెఫినెట్లీ అనుకోను. కాబట్టి నేను ఎందుకంటే ఎంత చెప్తున్నానంటే అట్లాంటప్పుడు సీఎం మార్చాల్సిన అవసరం ఏంటంటే నేను అయితే కాకపోతే ఇక్కడ దీపాదాస్ ఇప్పుడు ఏదైతే మన నటరాజన్ గారు ఇది మొన్న పుష్ప ఇష్యూ కావచ్చు, మన అల్లు అర్జున్ అరెస్ట్ విషయం కావచ్చు, ఈ హైడ్రా వీటి వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చింది. ఉండొచ్చు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయన్నే బాధ్యుడు. మీరు ఒక గుడ్ ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశాడు, అన్ని విపక్షాలు దాన్ని నిజంగా గుడ్ ఇంటెన్షన్ సార్. మీరు మీకున్న ఎక్స్పీరియన్స్ కన్వెన్షన్ కొట్టాడు, అందరూ ఒప్పుకున్నారు. అట్లా పెద్ద పెద్ద వాళ్ళనే టచ్ చేసి చిన్నవాడు దగ్గరికి పోకుంటుంటే బాగుండేది. మధ్య మధ్య పోయి చిన్న చిన్నవాడు బిల్డింగ్స్ కూడా ఊరు పెట్టారు. వాళ్ళు మైకులు పెడితే గొడవ ధర్నాలు రాస్తారు, వాళ్ళ ఇద్దరు రాగాలు సౌకాలు పెట్టారు. అది నెగటివ్ ఇంపాక్ట్ కొట్టింది. ఇది మూసీ అన్నది దాన్ని ఇంతవరకు డిపిఆర్ రాలే, 150 lakhs మాటే లేదు. మూసీకి అయితే డిపిఆర్ తయారు కాలే, ఓ బడ్జెట్ అలొకేషన్ లేదు, తట్ట మట్టి తీసింది లేదు, ఇవ్వడానికి పాపం ఇవ్వలేడు కదా, ఎక్కడిస్తాడు డబ్బులు లేదు. అది కూడా పెద్ద ప్రాజెక్ట్. ఈ మధ్యకాలంలో వాళ్ళు మాట్లాడింది హైడ్రా కూలగొట్టమే కదా, కట్టే కార్యక్రమం కాదు కదా. సో ఈ రెండు ప్రాజెక్ట్ని స్వాగతిస్తున్న విపక్షాలు అక్కడే పోయి రాత్రిపూట నిద్రలు చేసి మరీ మమ్మల్ని తిడుతున్నాయి. సో అది నెగిటివ్ వచ్చింది నాకు పాపం. ఇంటెన్షన్ మంచిదైనా రెండు ప్రాజెక్టుల వల్ల అపఖ్యాతి మూటగట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ ఇంటెన్షన్ లో కూడా కొంత లిటిగేషన్ ఉందండి. ఎందుకంటే దాని వల్ల కొంచెం కమిషన్లు తీసుకుందాం అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. డబ్బులు ఇవ్వడం రియల్ ఎస్టేట్ అంటే అదే నాగార్జున గారు ఎవరికి కూల్చారనేది కూడా మాట్లాడుతా ఉన్నారు. నాగార్జున ఏం లోటు ఉంది ఇవ్వదలుచుకుంటే, తీసుకోదలుచుకుంటే నాన్నకి ఇవ్వడానికి డబ్బులు లేవా, ఇంపాసిబుల్. అది చాలా బిగ్ పర్సన్ కదా. సరే వాట్ ఎవర్, ఈ ఎందుకు ఆ గొడవ కానీ నేను అంటున్నా డెఫినెట్లీ మూసీ అండ్ హైడ్రా ఈ రెండు కూడా మంచి సంకల్పంతో మొదలుపెట్టినా కూడా విపక్షాలు స్వాధించిన దానివల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగింది. సో అది ఒక చర్చనీయాంశమే. ఎందుకు జరిగింది అనేది మీనాక్షి నటరాజన్ ఎంక్వైరీ చేస్తుండొచ్చు. ఏం జరిగింది, ఎందుకు రియల్ ఎస్టేట్ పడుకుంది, ఈ రోజు మార్కెట్ ఎందుకు డౌన్ ఉంది అని అందులో రిజిస్ట్రేషన్ లేవు, దానివల్ల గవర్నమెంట్ చాలా ఆదాయం చెప్పారు. చాలా బిజీ ఉండే రిజిస్ట్రేషన్ సెంటర్ అది ఎల్బీ నగర్, మరి ఖాళీ సార్ ఏం లేవు, ఒక్కటే రిజిస్టర్ అయింది మొత్తం రోజులు అని చెప్తున్నాడు. సార్ ఒక్కడే కూడా వచ్చాడు సార్ ఈ వారం రోజులు అన్నాడు. వారం రోజులు ఒక్క రిజిస్ట్రేషన్ అంటే మరి అమ్మేవాళ్ళు లేడు, కొనేవాళ్ళు లేడు, నిజం అది. మెయిన్ ఆదాయం దాని నుంచి వస్తుంది, దాని నుంచి మంచి ఆదాయం వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కరప్షన్ కూడా స్కోప్ ఉందని అయితే అనుకోను, బట్ సరి చేయాల్సిన అవసరం ఉందని విన్నది ఐ అగ్రీ. నటరాజన్ మరి ఏం చేస్తున్నా తెలియదు కానీ నేను గెలవాలి, ఐ నాట్ సీనర్, బట్ ఆమె రెప్యుటేషన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆమె సీఎం తీయడానికి వచ్చిందని నేను నమ్మా. ఏం సార్ స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు అంటే మీ లెక్క ప్రకారం? ఓ 2-3 నెలల దాకా అయితే జరగవు. రకరకాల 15 రోజులు ఎక్స్టెండ్ ఇచ్చారు. మళ్ళీ రేపు అసెంబ్లీలో గొడవ అయినాక మళ్ళీ 15 రోజులు ఇస్తుండొచ్చు. సో ఇది అయ్యి ఒక 2-3 నెలలు క్రోడీకరించి దాన్ని చెప్పాల్సిందే. కానీ ఈ లోపల మాకు మీరు ఎంతమంది అన్నట్టు ఎక్కడ అటు ఇటు అప్పో సప్పో వరల్డ్ బ్యాంకు జపనీస్ సైడ్ అది తెచ్చుకొని మిగిలిన 2-3 హామీలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత లోకల్ వాడీలో మనం పోతే కరెక్ట్. కానీ ఇప్పుడు కూడా పరిగెత్తితో కూడా బొక్కబూర్లో పడే పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ అప్డేట్స్ మీద. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. సో ఇదే పరిస్థితి ఓవర్ టు స్టూడియో.